ఎవ్రీవన్ వెల్కమ్ టు VMR లాజిక్స్. ఈ రోజు మనం డే 7 లో ప్యూర్ మ్యాథ్స్ కి రిలేటెడ్ గా ఎస్ఎస్సి అలానే ఎన్టీపీసీ కావచ్చు రైల్వేస్ కి రిలేటెడ్ ఎగ్జామ్స్ నుండి అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయబోతున్నాం. అండ్ వన్ మోర్ థింగ్, ఎన్టీపీసీకి రిలేటెడ్ గా మనకి వేకెన్సీస్ గురించి ఒక ఇన్ఫర్మేషన్ అనేది అఫీషియల్ గా చెప్పడం జరిగిందనమాట. సో ఆ వేకెన్సీస్ ని బేస్ చేసుకొని అంటే మనకి ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నాడు అంటే రైల్వేకి రిలేటెడ్ గా నోటిఫికేషన్ ఇవ్వడానికన్నా ముందు వేకెన్సీస్ ఎన్ని అనేది ఒక 1 వీక్ ముందు మనకి రిలీజ్ చేస్తూ ఉన్నాడు అనమాట. సో జేఈకి అలానే జరిగింది, ఏఎల్పీకి అలానే జరిగింది. విత్ ఇన్ 1 వీక్ లో నోటిఫికేషన్ అనేది ఇస్తూ ఉన్నాడు. ఇన్ ద సేమ్ వే రీసెంట్ టైమ్స్ లో మొన్న 2-3 డేస్ బ్యాక్ ఎన్టీపీసీకి రిలేటెడ్ వేకెన్సీస్ ఇచ్చాడు కాబట్టి మేబీ విత్ ఇన్ ఏ షార్ట్ స్పాన్ మనం ఎన్టీపీసీ నోటిఫికేషన్ రావచ్చు. సో ఆ నోటిఫికేషన్ వచ్చింది అంటే ఎగ్జామ్స్ CBT 1 అన్న తొందరగా కండక్ట్ చేస్తూ ఉంటారు. సో దానికోసమే మీ ప్రిపరేషన్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయి ఉండాలి. సో ఆ ఉద్దేశంతోనే VMR లాజిక్స్ నుండి ఓన్లీ ఆర్ఆర్బి ఎన్టీపీసీ కోసం మేము స్పెషల్ ఆఫర్స్ అనేవి ఇవ్వడం జరిగిందనమాట. సో ఆఫర్ డీటెయిల్స్ అనేవి మీకు VMR సార్ లైవ్ సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఈ ఆఫర్స్ వచ్చేసి 28 జూలై నుండి 1 ఆగస్ట్ వరకు అవైలబుల్గా ఉంటున్నాయి. ఈ ఆఫర్స్ గురించి ఇంకా ఫర్దర్గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే మన VMR లాజిక్స్ ఆఫ్లైన్ నెంబర్స్ అలానే ఆన్లైన్ నెంబర్స్ ఉన్నాయి కదా, సో వాటిని కాంటాక్ట్ అవ్వండి. రైట్, అలానే సపరేట్ కోర్స్ వచ్చేసి అంటే రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ప్యూర్ మ్యాథ్స్ కి రిలేటెడ్ గా సపరేట్ ఫుల్ కోర్సెస్ అనేవి మనకి 5th, 6th, 7th ఆగస్ట్ ఈ 3 days లో కూడా జస్ట్ 9 రూపీస్ పే చేసి ఈచ్ కోర్స్ కి 9 రూపీస్ పే చేసి 7 days వ్యాలిడిటీతో మీరు క్లాసెస్ అనేవి వినొచ్చు. ఎందుకు అంటే మీకు ఒక ఐడియా ఉండడం కోసం అనమాట. అసలు మా క్లాసెస్ అనేవి ఎలాంటి స్టాండర్డ్స్ లో ఉన్నాయి, ఎక్స్ప్లెనేషన్ అనేది ఎలా ఉంటుంది, షార్ట్ కట్స్ అనేవి ఎలా ఉంటాయి. సో షార్ట్ కట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తేనే కదా మీకు టైం మేనేజ్మెంట్ చేయడం అనేది తెలుస్తుంది. సో వాటి కోసమే విత్ షార్ట్ కట్స్ ఎలా ఉన్నాయి అనేది మీకు 7 days క్లాసెస్ ఎలా ఉన్నాయి అనే ఒక ఐడియా రావడం కోసం మేము ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ ఆఫర్స్ని యూటిలైజ్ చేసుకోండి. ఎందుకు అంటే ఈ ఇయర్ వచ్చేసి నోటిఫికేషన్స్ ఇయర్, మీకు కూడా క్లారిటీ ఉంది. సెంట్రల్ లెవెల్లో కావచ్చు, స్టేట్ లెవెల్లో కావచ్చు ఆల్రెడీ అనౌన్స్ చేస్తూనే ఉన్నారు వేకెన్సీస్ ఇన్ని అనేసి. ఈ పర్టికులర్ టైంని వేస్ట్ చేసుకోవద్దు, బాగా యూటిలైజ్ చేసుకోండి. రైట్, అండ్ ఎవ్రీడే చెప్తున్నట్టే కమెంట్ సెక్షన్లో మీకు ఏవైతే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయో అవుట్ ఆఫ్ ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నామో ఎన్ని వచ్చాయో మీరు కమెంట్ సెక్షన్లో పెట్టండి. అలానే మనం ఏదైతే హోంవర్క్ క్వశ్చన్ ఇస్తున్నామో దానికి రిలేటెడ్ ఆన్సర్ కూడా కమెంట్ సెక్షన్లో పెట్టండి. రైట్, సో ప్రీవియస్గా మనం హోంవర్క్ క్వశ్చన్ కనుక చూస్తే ఇదేనా, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 2 + √3/2 - √3 + 2 - √3/2 + √3. మీరు ఎలా సాల్వ్ చేశారు అనేది నాకు ఐడియా లేదు, ఎందుకంటే ఆన్సర్ పెట్టేసి ఉంటారు అంతేగాని ఎలా సాల్వ్ చేశారు అనేది నేను చూడను కదా. బట్ ఈ మోడల్ క్వశ్చన్కి షార్ట్ కట్ అప్లై చేయొచ్చు అనేసి మనం ప్రీవియస్ సెషన్లో చెప్పాం, డే 6 సెషన్లో చెప్పాం. ఏంటి చెప్పండి, ఇది గుర్తుందా? x = √a + √b √a - √b అయితే అంటే ఇచ్చిన 2 వాల్యూస్ కూడా స్క్వేర్ రూట్ లోపల ఉంటాయి. ఇచ్చేవే 2 వాల్యూస్, ఆ 2 వాల్యూస్ a and b అనే 2 వాల్యూస్ కూడా స్క్వేర్ రూట్ లోపల ఉంటాయి. x + 1/x అనేది ఏమవుతుంది అని చెప్పుకున్నాం, 2 times of a + b / a - b నా. మరి ఇప్పుడు ఆ ఫార్ములా ఎందుకు యూజ్ చేస్తున్నారు అని అంటే x + 1/x కావాలి, ఇది x దాని రెసిప్రోకల్. ఇక్కడ కూడా క్వశ్చన్ అలానే ఉంది, ఇది x అనుకుంటే ఇది x అనుకుంటే ఇది వచ్చేసి దాని రెసిప్రోకల్. చూడండి 1/x, ఎందుకు అంటే ఇక్కడ డినామినేటర్ లో ఉన్న 2 - √5 న్యూమరేటర్ లో ఉంది, ఇక్కడ న్యూమరేటర్ లో ఉన్న 2 + √5 డినామినేటర్ లో ఉంది. అంటే ఒకదానికొకటి రెసిప్రోకల్. నాకు ఇప్పుడు x + 1/x కావాలి. మరి x అనేది ఎలా ఉంది, మీరే చెప్పారు కదా 2 టర్మ్స్ ఉండాలి, ఆ 2 టర్మ్స్ కూడా స్క్వేర్ రూట్ లోపల ఉండాలి అని చెప్పారు కదా. బట్ ఇక్కడ √5 అనేది ఒక్కటే స్క్వేర్ రూట్ లోపల ఉంది కదా. అంటే నేను మీకు ప్రీవియస్ సెషన్లో ఇంకొక పాయింట్ కూడా చెప్పాను, ఏదైతే 2 అనే వాల్యూ ఉంది అంటే ఒకటి వచ్చేసి √5 ఉంది, స్క్వేర్ రూట్లో ఉంది, ఇంకొక వాల్యూ స్క్వేర్ రూట్ లోపల లేకుంటే మనం స్క్వేర్ రూట్ కి కన్వర్ట్ చేయొచ్చు కదా. సో 2ని స్క్వేర్ రూట్ లో రాయాలి అంటే ఏంటి, 2² వాల్యూ ఎంత 4ఆ, సో √4 అని రాయొచ్చా దాన్ని. ప్రాబ్లం ఏమన్నా ఉందా, లేదు కదా. సో √4 + √5 √4 - √5 √4 - √5. సో మనకి ఏవైతే 2 వాల్యూస్ a and b అనే వాల్యూస్ ఉన్నాయో అవి రెండు కూడా స్క్వేర్ రూట్ లో ఉన్నాయి కాబట్టి మనల్ని అడిగింది x + 1/x ఏమవుతుంది, అది 2 × a + b అంటే 4 + 5 4 - 5. సో 2 × 4 + 5 ఎంత 9 -1, నథింగ్ బట్ -18 ఇస్ ది ఆన్సర్. సో ఇంకా మీరు దీనికి సొల్యూషన్ ఎలా చేశారు, ఎలా చేయొచ్చు అనేది చూడండి. సో
సో ఈరోజు డే 7 కి రిలేటెడ్ గా క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయబోతున్నా. హియర్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. ఇఫ్ a power 4 minus b power 4 equals to ca square plus 2acb plus b square c plus c into a minus b square find c అంటున్నాడు. అయితే బేసిక్గా ఏబిసి అనే ఇలా వేరియబుల్స్ ఉన్నప్పుడు ఒకటి వాల్యూ సబ్స్టిట్యూషన్ మెథడ్కి వెళ్తామని చెప్పుకుంటాము. బట్ ఇక్కడ అడిగింది ఏంటి అంటే సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కాబట్టి వాల్యూ సబ్స్టిట్యూషన్స్ చేయడం కన్నా, ఎందుకు అంటే పవర్స్ అనేవి పవర్ 4లో ఉన్నాయి కాబట్టి, పెద్ద పవర్స్ ఉన్నాయి కాబట్టి వాల్యూస్ని అజంప్షన్ చేసి సబ్స్టిట్యూట్ చేయడం కన్నా ఇచ్చిన ఈక్వేషన్నే సాల్వ్ చేద్దాం. పవర్ అనేది అంత పెద్దగా ఇచ్చాడు అంటే క్వశ్చన్ సొల్యూషన్ చాలా ఈజీగా ఉంటుంది అనేసి మీనింగ్. సో ఇక్కడ ఏంటి, a power 4 minus b power 4 equals to ca square plus 2acb plus b square c plus c into a minus b whole square. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అయితే ఎలాంటి సింప్లిఫికేషన్ సాల్వ్ చేయడానికి లేదు, కాసేపు అలానే పెట్టేసేయండి. బట్ రైట్ హ్యాండ్ సైడ్ చూస్తే ప్రతి ఒక్క టర్మ్ లో సి అనేది ఉంది చూడండి. సి 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 ఇక్కడ సి ఉందా? సో అందుకని సిని కామన్ తీయొచ్చా? ఎందుకు సి మీద ఫోకస్ పెట్టాను అంటే అక్కడ అడిగింది సి కాబట్టి ఒక్కసారి సి అనేది ఎలా ఉంది అనే దాని మీద ఫోకస్ పెట్టాను. అక్కడ ఇచ్చే ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ లో కూడా సి అనేది ఉంది కాబట్టి సిని కామన్ తీస్తున్నా. తీస్తే ఇక్కడ ఏమొస్తుంది, ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సిని కామన్ తీస్తాం కాబట్టి ఇక్కడ ఏం మిగులుతుంది, ఏ మైనస్ బి హోల్ స్క్వేరా. మరి ఈ ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఫార్ములా ఏంటి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములానే కదా. సో ఇదేంటి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. సాల్వ్ చేసుకుంటూ కూర్చుంటారా? లేదు కదా, మనం యాప్లో డిస్కస్ చేసాం కదా సింప్లిఫికేషన్ టాపిక్లో. వీటికి బేస్ చేసుకొని పెద్ద పెద్ద వాల్యూస్ ఇచ్చి క్వశ్చన్స్ అడుగుతాడు అని చెప్పాము. యాప్లో ఈ మోడల్స్ కూడా డిస్కస్ చేసాం, వాల్యూస్ ఎలా ఇస్తున్నాడు అని. ఇలా ఇచ్చాడు 5321 ప్లస్ 15,321 ప్లస్ 14,235 హోల్ స్క్వేర్ ప్లస్ 15,321 మైనస్ 14,235 హోల్ స్క్వేర్ బై 15,321 హోల్ స్క్వేర్ ప్లస్ 14,235 హోల్ స్క్వేర్. ఇలా పెద్ద పెద్ద వాల్యూస్ ఇస్తున్నాడు అనేసి చెప్పాను. అరే వాల్యూస్ అంటే ఇంత ఘోరంగా ఉన్నాయి అంటే యాప్లో చాలా మంది క్లాసెస్ విని ఉంటారు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో సొల్యూషన్ చేయగలుగుతారు, రైట్? ఏంటి చెప్పండి, అక్కడ ఎన్ని వాల్యూస్ రిపీట్ అవుతున్నాయి? 2 వాల్యూస్ మాత్రమే రిపీట్ అవుతున్నాయి. మరి ఆ 2 వాల్యూస్ ని మనం ఒకదాన్ని ఏ ఒకదాన్ని బి అనుకోవచ్చా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ 15,321 ని నేను ఏ అనుకుంటున్నా, అలానే 14,235 ని బి అనుకుంటున్నా. సో అప్పుడు ఇది ఎలా ఉంది చూడండి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఇదేమవుతుంది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ బై డినామినేటర్ చూడండి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. మరి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఇంపార్టెంట్. అలానే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం. సో ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, 2 టైమ్స్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేరా బై డినామినేటర్ ఏమి ఇచ్చాడు, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేరా. సో ఇది క్యాన్సల్, ఏమొస్తుంది సొల్యూషన్ 2నా. సో ఇలా పెద్ద పెద్ద వాల్యూస్ ఇస్తాడు కన్ఫ్యూజ్ చేయడానికి అని చెప్పుకున్నాం. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, సి ఇంటూ 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేరా. ఎస్, మనల్ని అడిగింది సి. అయితే ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీద ఫోకస్ పెడితే ఏ పవర్ 4 మైనస్ బి పవర్ 4 ఎలా సాల్వ్ చేస్తాం? పవర్ అనేది ఈవెన్ ఉంది, మధ్యలో మైనస్ సింబల్ ఉంది. అది ఈవెన్ పవర్ ఏదైనా కానీ పవర్ 6 కావచ్చు, పవర్ 8 కావచ్చు, పవర్ 16 కావచ్చు. పవర్ అనేది ఈవెన్ ఉండి మధ్యలో మైనస్ సైన్ ఉంది అంటే దాన్ని ఎలా కన్వర్ట్ చేస్తామని చెప్పుకున్నాం, బ్లైండ్ గా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్ కి కన్వర్ట్ చేయాలి అని చెప్పుకున్నాం. యాప్ లో డిస్కస్ చేసాము. పవర్ ఈవెన్, ఏ ఈవెన్ పవర్ అయినా కానీ పవర్ ఈవెన్ ఉండి మధ్యలో మైనస్ సైన్ ఉంటే ఇట్ మస్ట్ బి కన్వర్టెడ్ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో నేను ఇప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు, ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ హోల్ స్క్వేరా. సో ఇప్పుడు ఇది ఏ ఫార్మేట్ లో ఉంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేరా అంటే ఏమవుతుంది, ఏ ప్లస్ బి అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేరా.
సో ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమొచ్చింది చూడండి, a² + b² ఇంటూ a² - b². ఏమైనా క్యాన్సిలేషన్స్ అవుతున్నాయా అంటే a² + b², a² + b² గెట్స్ క్యాన్సిల్. సో ఇప్పుడు c వాల్యూ ఏమొచ్చింది, a² - b². ఇక్కడ 2 అనేది మల్టిప్లై అవుతుంది కాబట్టి ఇట్ వెళ్తే డివిజన్ 2. దట్ ఈస్ ఆప్షన్ సి ఇస్ ది ఆన్సర్. చాలా చాలా ఈజీ క్వశ్చన్, బట్ ఫార్ములాస్ అనేవి ఇంపార్టెంట్. ఫార్ములాస్ వచ్చాయా సొల్యూషన్ ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఇఫ్ p + r = q, then find the value of p + q whole square plus pr minus q² by p² plus pr. ఏం చేద్దాం, సాల్వ్ చేసుకుంటూ కూర్చోవాలంటే చాలా లెంతీ అవుతుంది, సొల్యూషన్ కూడా పెద్దగా అయిపోద్ది. సో ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ ఇలా ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు వాల్యూ సబ్స్టిట్యూషన్ మెథడ్ వెళ్తామని చెప్పుకున్నాం. సో వాల్యూ సబ్స్టిట్యూషన్ మెథడ్ లో ఈజీగా ఉండడానికి ఏదైనా ఒక టర్మ్ ని 0 అనుకుంటామని చెప్పాం. మరి p అనే వాల్యూని 0 అనుకోవచ్చా? pqr అనే 3 టర్మ్స్ లో p ని 0 అనుకోవచ్చా? మీరు ఏదైనా ఒక టర్మ్ ని 0 అనుకుంటున్నారు, లేదు ఏదైనా ఒక టర్మ్ ని ఏదైనా వాల్యూగా అజంప్షన్ చేస్తున్నప్పుడు ఏమవద్దని చెప్పాం, డినామినేటర్ ఎప్పటికీ 0 అవ్వద్దు. ఎందుకు అంటే డినామినేటర్ 0 అయితే అది ఏమవుతుంది, సొల్యూషన్ ఇన్ఫినైట్ అవుతుంది. బట్ ఇక్కడ నేను p ని అజంప్షన్ చేస్తే p వాల్యూ 0 అనుకుంటే ఇది 0 అవుతుంది, ఇది 0 అవుతుంది. సో 0 + 0 0 అవుతుంది, రైట్? సో మనం ఎప్పుడైనా వాల్యూ అజంప్షన్ చేస్తున్నాము అని అంటే డినామినేటర్ 0 అవ్వద్దు. మరి r ని 0 అనుకోవచ్చా అంటే ఎస్, r ని 0 అనుకోవచ్చు. డినామినేటర్ చెక్ చేయాలి కదా మనం ఎప్పుడు కానీ. సో p ని 0 అనుకోవచ్చు అంటే ఇక్కడ ఉన్నవి మనకు 2 వేరియబుల్స్ డినామినేటర్ లో, p 0 అనుకోవడానికి లేదు. అంటే ఏమవుతుంది అంటే మనకి డినామినేటర్ మొత్తం 0 అవుతుంది. సో అందుకని r ని 0 అనుకుంటున్నాం. సో r 0 అనుకుంటే మనకి ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి, p + r = 0 q. సో ఇది 0 అయింది అంటే p = ఏమవుతుంది, q నా, p = q అయింది. సో ఇప్పుడు అక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, p + q whole square plus pr minus q² by p² plus pr. ఎస్. సో ఇక్కడ r అనేది ఏంటి, 0 సో అందుకని ఈ టర్మ్ 0 అవుతుంది, ఈ టర్మ్ 0 అవుతుంది. సో దాన్ని తీసేస్తున్నా, ఇవి 0 అయిపోయినాయి. ఇక మిగిలింది ఏంటి, p + q whole square minus q². అయితే ఇక్కడ p and q బోత్ ఈక్వల్ కాబట్టి అయితే రెండింటిని p కి కానీ q కి కానీ కన్వర్ట్ చేస్తున్నా. నేను q ప్లేస్ లో ఏం రాస్తున్నా అంటే p అనేది రాస్తున్నా, ఇక్కడ కూడా p అనేది రాస్తున్నా. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది చూడండి, p + p 2p whole square minus p² by p². సో 2p whole square అంటే ఏంటి, 2² అంటే 4, p² అంటే p. సో 4p² minus p² అంటే ఏంటి, 3p² by p². సో p² gets cancelled. We'll get 3. Option B is the answer. Here is the next question. In triangle ABC, angle A is to angle B is to angle C = 3:3:4. సో త్రిభుజం ABC లో అంట ABC కోణాల నిష్పత్తి వచ్చేసి 3:3:4. A line parallel to BC is drawn which touches AB and AC at points P and Q respectively అంటున్నాడు. సో ఒక రేఖ అంట, దేనికి అంటే BC అనే రేఖ ఏదైతే ఉందో BC అనే రేఖకి సమాంతరంగా ఇంకొక రేఖ గీస్తున్నారంట. ఆ గీత అనేది, ఆ రేఖ ఏదైతే ఉందో ABని ACని P మరియు Q అనే బిందువుల వద్ద వరుసగా ఖండిస్తుంది. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ యాంగిల్ AQP మైనస్ యాంగిల్ APQ అంటున్నాడు. ఇలా చూడడం వల్ల కష్టం, సొల్యూషన్ డ్రా చేస్తే చాలా ఈజీ. ఒకసారి చూస్తే ABC అనే ట్రయాంగిల్ ఇచ్చాడు, ABC అనే ట్రయాంగిల్ ఇచ్చాడు. దాంట్లో ABC యాంగిల్స్ రేషియో ఇచ్చాడు. యాంగిల్ A is to యాంగిల్ B is to యాంగిల్ C ఎంత అంటే 3:3:4, రైట్? మరి ABC యాంగిల్స్ గురించి మాట్లాడుతున్నాడు అంటే ట్రయాంగిల్ యాంగిల్స్ గురించి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి, త్రిభుజంలోని కోణాల మొత్తం 180 డిగ్రీల. సో సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ 180. మరి ఇప్పుడు ఇది ఎన్ని పార్ట్స్ ఉంది అంటే 4 + 3 7, 7 + 3 10. సో 10 పార్ట్స్ ఎన్ని డిగ్రీస్కి ఈక్వల్ అంటే 180. అప్పుడు 1 పార్ట్ ఏమవుతుంది 18 డిగ్రీస్. అప్పుడు ఏ అనేది ఎన్ని పార్ట్స్, 3 పార్ట్స్. సో 3 × 18 అంటే ఏంటి 54 డిగ్రీస్. 3 × 18 అంటే ఏంటి 54 డిగ్రీస్. నెక్స్ట్ 4 × 18 అంటే ఏంటి 72 డిగ్రీస్.
సో ఏబిసి యాంగిల్స్ వచ్చినాయి మనకి. సో ఏ ఎంత అంటే 54 degrees, అలానే బి కూడా 54 degrees, నెక్స్ట్ సి వచ్చేసి 72 degrees. ఇది ఫస్ట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇంకొకటి ఇచ్చాడు ఏంటి అంటే బీసీ ఏదైతే ఉందో బీసీకి ప్యారలల్ గా ఒక లైన్ డ్రా చేశారంట. ఈ లైన్ అనేది ఏబి అనే సైడ్ ఏదైతే ఉందో ఏబిని పి వద్ద అలానే ఏసీని క్యూ వద్ద ఖండిస్తుందంట. క్యూ వద్ద ఖండిస్తుంది. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ యాంగిల్ ఏక్యూపి. ఏక్యూపి అంటే చూడండి ఏక్యూపి ఈ యాంగిల్, అలానే ఏపీక్యూ ఈ యాంగిల్, ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంత అంటున్నాడు. ఆ యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేద్దామా? ఎంతసేపు మనం యాప్లో డిస్కస్ చేసాం. యాప్తో పాటు ఇది చాలా చాలా రెగ్యులర్గా అడుగుతున్న క్వశ్చన్. ప్రీవియస్గా మనం ఏదైతే సెషన్స్ చెప్పామో అక్కడ కూడా డిస్కస్ చేసాం. చూడండి ఇక్కడ పీక్యూ అలానే బీసీ టూ ప్యారలల్ లైన్స్. పీక్యూ బీసీ టూ ప్యారలల్ లైన్స్. ఇదేమవుతుంది ట్రాన్స్వర్సల్ లైన్, తిరియక్ రేఖ, రైట్? సో పీక్యూ అలానే బీసీ అనేవి టూ ప్యారలల్ లైన్స్. ఇదేంటి ట్రాన్స్వర్సల్ లైన్. సో ట్రాన్స్వర్సల్ లైన్ కి ఒకే సైడ్ ఉన్న ఇది ఎక్స్టీరియర్ యాంగిల్ బాహ్య కోణం, ఇది అంతర కోణం. అవి రెండు ఏమవుతాయి? వాటిని ఏమంటాం? కరస్పాండింగ్ యాంగిల్స్, సదృశ్య కోణాలు అంటామా? మరి కరస్పాండింగ్ యాంగిల్స్ ప్రాపర్టీ ఏంటి అంటే బోత్ ఆర్ ఈక్వల్. సో మనం యాప్ లో డిస్కస్ చేసాం జామెట్రీ అనే టాపిక్ లో. సో ఇవి టూ ప్యారలల్ లైన్స్, ఇది ఒక ట్రాన్స్వర్సల్ లైన్. ఈ ట్రాన్స్వర్సల్ లైన్ కి ఇది ఎక్స్టీరియర్ యాంగిల్, ఒకే సైడ్ ఉన్న ఎక్స్టీరియర్ యాంగిల్ అలానే ఇంటీరియర్ యాంగిల్ తీసుకుంటే ఇవి రెండు ఏమవుతున్నాయి మనకి? ఈక్వల్ అవుతున్నాయి. వీటిని కరెస్పాండింగ్ యాంగిల్స్ అంటామని చెప్పుకున్నాం. సో అందుకని ఇది 54 degrees అయితే ఇది 54 degrees అవుతుందా? ఇది 72 degrees కాబట్టి ఇది 72 degrees అవుతుందా? అందుకని ఏక్యూపి 72 degrees మైనస్ ఏపీక్యూ 54 degrees. డిఫరెన్స్ ఎంత అంటే 18 degrees. దట్ ఈస్ ఆప్షన్ బి ఇస్ ది ఆన్సర్. సదృశ్య కోణాలు సమానం అనే పాయింట్స్ చెప్పుకున్నాం. అలానే ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ ది సేమ్ సైడ్ ఏమవుతాయి? ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ ది ఆపోజిట్ సైడ్, లేదు ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆన్ ది సేమ్ సైడ్, ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆన్ ది ఆపోజిట్ సైడ్ ఏమవుతాయి? వాటితో పాటు జెడ్ షేప్, ఇక్కడ మీరు ఆ జెడ్ షేప్ మీద కూడా ఫోకస్ పెట్టొచ్చు. ఇవి రెండు ప్యారలల్ లైన్సా? ఇవి టూ ప్యారలల్ లైన్స్. ఇది నేను యూజ్ చేసిన షార్ట్ కట్ జెడ్ షేప్. సో ఇక్కడ మనకి జెడ్ షేప్ కనిపిస్తూ ఉంటుంది. ఈ జెడ్ షేప్ కనిపించింది అంటే ఈ యాంగిల్ ఈక్వల్. ఇక్కడ 54 ఉంది కాబట్టి ఇది 54 అవుతుంది. ఇది 54 అయింది అంటే ఇవి రెండేంటి? వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్సా? వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్సా? అవి ఈక్వలా? సో ఇది 54 అయింది అంటే ఇది 54 అవుతుందా? ఇక్కడ చెక్ చేయాలి అంటే ఇక్కడ రివర్స్ జెడ్ షేప్. సో పీక్యూ ఒక ప్యారలల్ లైన్, బీసీ ఒక ప్యారలల్ లైన్, ఇది వచ్చేసి ట్రాన్స్వర్సల్ లైన్. ఇక్కడ మనకి రివర్స్ జెడ్ షేప్ కనిపిస్తుందా? సో ఈ రివర్స్ జెడ్ షేప్ ఉంది కాబట్టి ఈ యాంగిల్ ఈక్వలా? సో ఇది 72 కాబట్టి ఇది 72నా? ఇది 72 అయింది అంటే ఇవి రెండేంటి? వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్సా? వన్స్ కాన్సెప్ట్ అనేది అర్థమైంది అంటే సొల్యూషన్ ఎలాంటి వేలో అయినా సాల్వ్ చేసేయచ్చు. సో హియర్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద డిఫరెన్స్ ఆఫ్ మీన్ అండ్ మీడియన్ ఆఫ్ ది గివెన్ డేటా అంటున్నాడు. సో మీన్ వచ్చేసి తెలుగులో అంక మధ్యమం, మీడియన్ వచ్చేసి మధ్యగతం. సో అంక మధ్యమం అలానే మధ్యగతానికి మధ్య భేదం ఎంత అన్నాడు. సో ఇచ్చిన డేటా 4. ఫస్ట్ వీటన్నింటినీ నేను అసెండింగ్ ఆర్డర్లో రాస్తున్నా. ఎందుకు అంటే మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ వాటిని ఏంటి మీన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఆర్డర్లో రాయాల్సిన అవసరం లేదు. బట్ మీడియన్ అడిగాడు కాబట్టి మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏంటి మనం వాటిని ఐదర్ అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ రాయాలా. సో అసెండింగ్ ఆర్డర్లో రాస్తే ఫస్ట్ ఏంటి 4, తర్వాత 7, 8. సో సింగిల్ డిజిట్ టర్మ్స్ అన్ని అయిపోయినాయి. నెక్స్ట్ డబల్ డిజిట్ చూస్తే 11 2 times వచ్చింది. నెక్స్ట్ 13, దెన్ 15, నెక్స్ట్ వచ్చేసి 16, తర్వాత ఏంటి 18, దెన్ 19. చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. ఒక్క టర్మ్ మిస్ అయినా కూడా సొల్యూషన్ టైం వేస్ట్ అవుతుంది ఫస్ట్. సో 1 2 3 4 5 6 7 8 9 10. సో మొత్తం 10 టర్మ్స్ ఇచ్చాడు. ఎస్. సో ఈ 10 టర్మ్స్లో మీన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మీన్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్సా? నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇప్పుడే చూసాం 10. మరి సమ్ ఏమవుతుంది అని అంటే సో సమ్ కన్నా ముందు ఒకసారి మీడియన్ రాద్దాం. మీడియన్ రాశాక వాటిని యాడ్ చేస్తున్నప్పుడు కొంచెం క్లమ్జీ అవుతుంది కాబట్టి మీడియన్ ఫస్ట్ కంప్లీట్ చేస్తే అయిపోద్ది. సో మొత్తం 10 టర్మ్స్లో మీడియన్ అంటే ఏంటి? మధ్యలో ఉన్న టర్మ్ కావాలి. మరి మధ్యలో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి అని అంటే
ఈవెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయి. 10 టర్మ్స్ అంటే ఏంటి? ఈవెన్. సో ఈవెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయి అంటే మధ్యలో మనకి డెఫినెట్ గా 2 టర్మ్స్ మిగులుతాయా? సో ఇక్కడ 4 అలానే ఇక్కడ 4 తీసేస్తే మధ్యలో ఎన్ని మిగులుతున్నాయి? 2 మిగులుతున్నాయి. అదే ఆడ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే ఇచ్చే టర్మ్స్ అనేవి లైక్ 9 కావచ్చు, 7 కావచ్చు, ఆడ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇస్తే ఒకటే మిగులుతుంది. బట్ ఇక్కడ ఇచ్చిన ఈవెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ కాబట్టి డెఫినెట్ గా 2 మిగులుతాయి మధ్యలో. మరి ఈ రెండింటికి మీడియన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఈ రెండింటి యావరేజా? సో 11 ప్లస్ 13/2. సో 24/2 మీడియన్ ఎంత వచ్చింది అంటే 12. సో ఇక నెక్స్ట్ చేయాల్సింది మనం ఏంటి అంటే మీన్. సో మీన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే 13 ప్లస్ 7 20. సో ఫస్ట్ జస్ట్ రౌండ్ ఫిగర్ వాల్యూస్ అనేవి యాడ్ చేస్తున్నాను. సో 13 ప్లస్ 7 ఎంత? 20. నెక్స్ట్ 16 ప్లస్ 4 ఎంత? 20. సో ఈ ఏ వాల్యూస్ అయిపోయినాయి అవి తీసేస్తున్నా. నెక్స్ట్ మిగిలింది ఏంటి అంటే 11 ప్లస్ 11 22. 22 ప్లస్ 15 వచ్చేసి 37. 37 ఇవి రెండు కలిపితే కూడా 37 వస్తుంది. సో 37 ప్లస్ 37, 37 2 సార్ 74. సో 74 ప్లస్ 8 ఎంత అంటే 82. సో 82 ప్లస్ 40 ఎంత అంటే 122. సో 122/10 అంటే ఏంటి? 12.2. సో రెండింటి డిఫరెన్స్ ఎంత అంటే 12.2 మైనస్ 12 దట్ ఈస్ 0.2 నా. సో ఇక్కడ ఏం లేదంటే 0. సో 2 మైనస్ 0 2. సో 12 మైనస్ 12 0. సో 0.2. ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. Here is the next question. Find the value of 5 minus 2 root 6 plus 1 by 5 plus 2 root 6 plus 4 root 6 minus 8 అంటున్నాడు. చాలా బేసిక్ క్వశ్చన్. నార్మల్ ప్రాసెస్ సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ 5 minus 2 root 6 ఇచ్చాడు. ప్లస్ దీన్ని నేను ఏం చేంజ్ చేయడానికి రాదు. ఆ వాల్యూ 5 minus 2 root 6 ఉంది అలానే రాస్తాం. బట్ ఇక్కడ 1 by 5 plus 2 root 6 ఉంది. దీన్ని సింప్లిఫై చేయొచ్చు. మరి ఎందుకు సింప్లిఫై చేస్తున్నాము అని అంటే రూట్ వాల్యూ డినామినేటర్ లో ఉంది. సో ఎప్పుడైనా రూట్ అనేది డినామినేటర్ లో ఉంది అంటే దానికి ఏం చేస్తాం? రేషనలైజేషన్ చేస్తామా? మరి రేషనలైజేషన్ షార్ట్ కట్ ఏం చెప్పుకున్నాం? ఇక్కడ 5 ప్లస్ 2 రూట్ 6 ఉంది అంటే 5 మైనస్ 2 రూట్ 6 అవుతుంది. బై డినామినేటర్ ఏంటి? వీటిని స్క్వేర్ చేస్తామా? ఏని స్క్వేర్ 5 ని స్క్వేర్ చేస్తే ఏంటి? 25. మధ్యలో మైనస్ 2 రూట్ 6 ని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? 2 రూట్ 6 హోల్ స్క్వేర్. సో 2 స్క్వేర్ అంటే ఏంటి? 4 ఇంటూ రూట్ 6 హోల్ స్క్వేర్ అంటే ఏంటి? స్క్వేర్ రూట్ క్యాన్సిల్ 6. సో 4 6 24. సో 25 మైనస్ 24 అంటే ఏంటి? 1. అంటే ఇప్పుడు మనకి 1 by 5 ప్లస్ 2 రూట్ 6 వాల్యూ ఎంత? 5 మైనస్ 2 రూట్ 6 ప్లస్ 4 రూట్ 6 మైనస్ 8. సో వీటిని సాల్వ్ చేస్తే ఇక్కడ చూడండి మైనస్ 2 రూట్ 6 మైనస్ 2 రూట్ 6 మైనస్ 2 రూట్ 6 మైనస్ 2 రూట్ 6 ఏమవుతుంది? మైనస్ 4 రూట్ 6. ఇక్కడ ప్లస్ 4 రూట్ 6 ఇచ్చాడా? మైనస్ 4 రూట్ 6 ప్లస్ 4 రూట్ 6 క్యాన్సల్ 0. అంటే ఇక్కడ రూట్ 6 టర్మ్స్ అన్ని ఎలిమినేట్ అయిపోయినాయి. ఇక మిగిలినవి ఏంటి? వాల్యూస్ 5 ప్లస్ 5 10, 10 మైనస్ 8 2, దట్ ఈస్ 2 power 1. 2 అంటే ఏంటి? 2 power 1 కదా. 2 power 0. పవర్ 0 ఉంది అంటే దాని వాల్యూ ఏమవుతుంది? 1. బేస్ ఏమైనా ఉండనివ్వండి, పవర్ 0 ఉంది అంటే ఆ వాల్యూ ఏమవుతుందని చెప్పుకున్నాం? 1. Here is the next question. Find the value of 5 divided by 5 of 5 into 2 plus 2 divided by 2 of 2 into 5 minus 5 minus 2 divided by 6 into 2. బేసిక్ క్వశ్చన్. సింప్లిఫికేషన్ కి రిలేటెడ్ గా ఏం చేస్తాం? ఈ మోడల్ క్వశ్చన్స్ కి బాడ్మాస్ రూల్ అనేది అప్లై చేస్తామా? సో ఫస్ట్ ఏం చేయాలి? బ్రాకెట్స్ లో ఉన్నది సాల్వ్ చేస్తాం. సో ఇక్కడ బ్రాకెట్స్ ఇక్కడ ఒక్క దగ్గర మాత్రమే ఉంది. సో ఈ బ్రాకెట్ వాల్యూ ఎంత వస్తుంది అంటే 3 వస్తుంది. 5 మైనస్ 2 అంటే ఏంటి? 3. సో బ్రాకెట్స్ తర్వాత నెక్స్ట్ ఏంటి? ఆఫ్. ఆఫ్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్. సో ఆఫ్ ఎక్కడ ఉంటే అక్కడ ఏం చేస్తున్నాం? మల్టిప్లై చేస్తున్నాం. సో ఇక్కడ ఆఫ్ ఉంది, మల్టిప్లై చేస్తే ఎంత? 5 5 25. ఇంకా ఇక్కడ కూడా ఆఫ్ ఉంది. 2 2 ఎంత? 4. నెక్స్ట్ ఇంకెక్కడ ఆఫ్ లేదు. సో ఆఫ్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? డివిజన్. అయితే అక్కడే ఇప్పుడు కంటిన్యూ చేస్తే క్లమ్జీ అవుతుంది, చాలా మందికి అర్థం కాదు. కాబట్టి నేను ఒకసారి ఏమేమి సాల్వ్ చేసామో రాద్దాం. సో ఫస్ట్ 5 డివైడెడ్ బై. సో సాల్వ్ చేశాక ఇక్కడ 25 వచ్చింది. ఇంటూ 2 ప్లస్ 2 డివైడెడ్ బై 2 ఆఫ్ 2 చేశాక 4 వచ్చింది. ఇంటూ 5 మైనస్ బ్రాకెట్స్ లో ఉన్న వాల్యూ 3 వచ్చింది కాబట్టి బ్రాకెట్స్ ఓపెన్ చేస్తాం.
నెక్స్ట్ ఏంటి డివైడెడ్ బై 6 ఇంటూ 2నా. సో ఇక్కడ ఏంటి ఆఫ్ కూడా అయిపోయినాక నెక్స్ట్ చేసేది ఏంటి డివిజన్. సో డివిజన్ ఎక్కడెక్కడ ఉంది చూడండి, ఇదేనా 3/6. 3/6 అంటే ఏంటి 3 1s 3 2s. నెక్స్ట్ ఇంకెక్కడ ఉంది డివిజన్ 2/4. 2/4 అంటే ఏంటి 2 1s 2 4s. నెక్స్ట్ 5/25. 5/25 అంటే ఏంటి 5 1s 5 5s. అంటే ఇదేమొచ్చింది 1/5. 1/5. సో డివిజన్ అయిపోయింది. డివిజన్ అయిపోయినాక నెక్స్ట్ ప్రిఫరెన్స్ దేనికి మల్టిప్లికేషన్. సో మల్టిప్లై చేస్తే ఇది ఏమవుతుంది 2 గెట్స్ క్యాన్సల్, ఇది 1 అవుతుంది. నెక్స్ట్ ఇంక ఇది మల్టిప్లికేషన్ అంటే ఏంటి 2/5 ప్లస్ 5/2 మైనస్ 1. సో ఈ రెండింటిని ఫస్ట్ సాల్వ్ చేస్తున్నా, ఎందుకంటే ఫ్రాక్షన్ ఉంది కాబట్టి అవి రెండు సాల్వ్ చేస్తే కొంచెం ఈజీ అవుతుంది. సో 5కి 2కి ఎల్సిఎం ఏంటి అంటే రెండు ప్రైమ్ నెంబర్సే కాబట్టి ఎల్సిఎం ఏమవుతుంది ఆ రెండింటి ప్రోడక్టా. సో 5 2s 10, సో 2 2s 4, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 5 5s 25 మైనస్ 1. సో ఇదేమవుతుంది 29/10 మైనస్ 1. అంటే ఇదేంటి 29 మైనస్ 10 into 1 10/10 19/10. ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. ఫ్రాక్షన్స్ కి రిలేటెడ్ క్వశ్చన్స్ కావచ్చు, బాడ్ మాస్ కి రిలేటెడ్ క్వశ్చన్స్ కావచ్చు, సింప్లిఫికేషన్ టాపిక్ లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే బేసిక్ లెవెల్ నుండి నాన్ మ్యాథ్స్ వాళ్ళకు కూడా అర్థమయ్యే లెవెల్లో మనం యాప్లో డిస్కస్ చేసాం. హియర్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ 3x plus 1/5x equals to 9, find the value of 25x square plus 1/9x square అంటున్నాడు. సో ఇది దేనికి రిలేటెడ్ క్వశ్చన్ ఆల్జిబ్రా. సో ఆల్జిబ్రాకి రిలేటెడ్ క్వశ్చన్ అంటేనే ఫస్ట్ ఏంటి క్వశ్చన్ మీద ఫోకస్ పెట్టండి. సో 25x square plus 1/9x square. ఈ x స్క్వేర్ అడిగాడు, x ఇచ్చాడు అంటే ఇక్కడ 25 ఉంది కాబట్టి దానికి స్క్వేర్ రూట్ అప్లై చేస్తే ఏంటి 5x. ఇక్కడ 9 ఉంది కాబట్టి స్క్వేర్ రూట్ అప్లై చేస్తే ఏంటి 3నా. అంటే 5x plus 1/3x ఇవ్వాలి, బట్ అక్కడ రివర్స్ ఇచ్చాడు. లేదు ఇలా రాయడం కన్ఫ్యూజ్ అవుతున్నారు అంటే ఫస్ట్ ఇక్కడ చూడండి 3x plus 1/5x ఇచ్చాడు, 3x plus 1/5x ఇచ్చాడు. అడగడం ఏం అడుగుతున్నాడు అంటే x ఇచ్చి x స్క్వేర్ అంటే బేసిక్ ఏం అడగాలి 3x హోల్ స్క్వేర్ అంటే ఏంటి 9x స్క్వేర్ ప్లస్ 1/5x హోల్ స్క్వేర్ అంటే ఏంటి 1/25x స్క్వేర్ అడగాలి. బట్ ఏమడిగాడు చూడండి 1/25 ఇవ్వాల్సింది 25 ఇచ్చాడు, 9 ఇవ్వాల్సింది 1/9 ఇచ్చాడు. అంటే ఏం చేస్తున్నాడు రివర్స్. సో రివర్స్ లో అడిగినప్పుడు మనం ఏం చేయాలని చెప్పుకున్నాం, క్వశ్చన్ రివర్స్ లో ఇచ్చినప్పుడు మనకు మైండ్ లో గుర్తు రావాల్సింది రివర్స్ కాన్సెప్ట్. అక్కడ క్వశ్చన్ రివర్స్ లో ఇచ్చాడు కాబట్టి మనం కూడా రివర్స్ లోనే వెళ్తాం. మరి రివర్స్ మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ న్యూమరేటర్ లో 3 ఉంది, ఇక్కడ డినామినేటర్ 5 ఉంది. సో అది ఫ్రాక్షన్ లాగా అనుకుంటే 3/5. 3/5 ని రివర్స్ చేస్తే ఏమవుతుంది 5/3నా. సో బోత్ సైడ్స్ 5/3 తో మల్టిప్లై చేస్తామా. ఏం కాన్సెప్ట్ ఇది గుర్తుందా రివర్స్ కాన్సెప్ట్. సో సాల్వ్ చేస్తే ఇదేమవుతుంది 5/3 ఇంటూ 3x ప్లస్ 5/3 ఇంటూ 1/5x ఈక్వల్స్ టు 3 1s 3 3s. సో 3 5s 15నా. 3 3 క్యాన్సల్, 5 5 క్యాన్సల్. అంటే ఏమొస్తుంది 5x ప్లస్ 1/3x ఈక్వల్స్ టు 15నా. సో ఇప్పుడు 5x ప్లస్ 1/3x ఇచ్చినప్పుడు ఏమడగొచ్చు మనల్ని స్క్వేర్ అన్నాడు కాబట్టి 5x ని స్క్వేర్ చేస్తే 25x స్క్వేర్ ప్లస్ 1/3x ని స్క్వేర్ చేస్తే 1/9x స్క్వేర్. అదేనా అడిగింది. ఎస్, ఇప్పుడు కరెక్ట్ ఫార్మేట్ లో ఉంది. ఏంటా ఫార్మేట్ అంటే x ప్లస్ 1/x ఈక్వల్స్ టు a అయితే x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఏమవుతుంది a స్క్వేర్ మైనస్ 2. అంటే ఏంటది 15 స్క్వేర్ మైనస్ 2. ఇంతేనా కాదు, ఇంకా దీంట్లో కాన్సెప్ట్ ఏముంది డిఫరెంట్ కోఎఫిషియెంట్స్. అంటే ఇక్కడ x కోఎఫిషియెంట్ 5 ఉంది, ఇక్కడ కోఎఫిషియెంట్ 3 ఉంది. సో డిఫరెంట్ కోఎఫిషియెంట్స్ ఉన్నాయి, వాటిని ఏం చేస్తాం లాస్ట్ లో మల్టిప్లై చేస్తామా ఇంటూ 5 ఇంటూ 1/3నా. సో 15 స్క్వేర్ అంటే ఏంటి 225 మైనస్ 2 5s 10/3. సో సాల్వ్ చేస్తే ఏమొస్తుంది 225 ఇంటూ 3. సో 3 5s 15, 3 2s 6 plus 1 7, 3 2s 6. సో 675 మైనస్ 10 అంటే ఏంటి 665/3. దట్ ఈస్ ఆప్షన్ సి ఇస్ ది ఆన్సర్. బేసిక్ గా కొన్నిసార్లు ఆల్జిబ్రా కాన్సెప్ట్స్ చాలా ఈజీ, కాకపోతే ఈజీ కాన్సెప్ట్స్ ఉంటాయి కాబట్టి ఏం చేస్తున్నాడు అంటే
కొంచెం క్యాలిక్యులేటివ్ పార్ట్ అనేది ఎక్కువ ఇస్తున్నాడు. సో ఆ క్యాలిక్యులేటివ్ పార్ట్ ఎక్కువ ఇస్తున్న క్వశ్చన్స్ కూడా మనం యాప్లో డిస్కస్ చేసాం. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, ది మీన్ అండ్ మీడియన్ ఆఫ్ 3 నెంబర్స్ ఈస్ 10 and 12 రెస్పెక్టివ్లీ. సో మనకి 3 నెంబర్స్ ఉన్నాయంట. ఆ 3 నెంబర్స్కి అంక మధ్యమం అలానే మధ్యగతం ఇచ్చాడు. సో అంక మధ్యమం వచ్చేసి 10, అలానే మధ్యగతం వచ్చేసి 12 అంటున్నాడు. ఇఫ్ ద రేషియో ఆఫ్ ది లార్జెస్ట్ టు స్మాలెస్ట్ నెంబర్ ఈస్ 7:2. సో లార్జెస్ట్ నెంబర్, ఆ 3 నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో గరిష్ట సంఖ్యకి అలానే కనిష్ట సంఖ్యకి మధ్య నిష్పత్తి వచ్చేసి 7:2. దెన్ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దెమ్ అంటున్నాడు. సో అంటే లార్జెస్ట్ వాల్యూకి స్మాలెస్ట్ వాల్యూకి మధ్యలో డిఫరెన్స్ అనుకుంటున్నా. సో ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దెమ్ అన్నాడు. అంటే లార్జెస్ట్ వాల్యూకి స్మాలెస్ట్ వాల్యూకి మధ్యలో డిఫరెన్స్ ఎంత అని అడిగాడు. రేషియో ఇచ్చాడు కదా. ఎస్, లెట్స్ సీ. ఇక్కడ మీన్ అండ్ మీడియన్ ఇచ్చాడు కదా మనకి. ఫర్ ఎగ్జాంపుల్ 3 నెంబర్స్ ఉన్నాయి కదా, 3 నెంబర్స్ని నేను ఏబిసి అనుకుంటున్నా. సో ఏబిసి అనుకుంటున్నా. మీన్ వచ్చేసి ఎంత ఇచ్చాడు? 10. మీన్ అంటే ఏమవుతుంది? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఎంత ఇచ్చాడు? 10. అలానే మీడియన్, మీడియన్ అంటే ఏంటి? మధ్యలో ఉండేదా? మధ్యలో ఉండేది అంటే ఏబిసిలలో మధ్యలో ఉండేది బి కాబట్టి అని చెప్తామా? లేదు కదా. కాకపోతే నేను ఏం రాస్తున్నా అంటే ఇక్కడ నేను రాసిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ ఫార్మేట్లో రాశాను అనుకుంటున్నా. ఏ ఈజ్ లెస్ దాన్ బి ఈజ్ లెస్ దాన్ సి అనే ఫార్మేట్లో రాశాను అనుకుంటున్నా. అంటే దీన్ని బట్టి సి అనేది ఏమవుతుంది? లార్జెస్ట్ నెంబరా? అలానే ఏ అనేది ఏమవుతుంది? స్మాలెస్ట్ నెంబరా? ఏ అనేది స్మాలెస్ట్ అవుతుంది. అంటే బి అనేది మధ్యలో ఉంది కాబట్టి అది మీడియనా. సో బి వాల్యూ ఎంత ఇచ్చినట్టు? 12 ఇచ్చాడు. బి వాల్యూ 12 ఇచ్చాడు, రైట్. సో ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏ ప్లస్ 12 ప్లస్ సి ఈక్వల్స్ టు ఈ 3 ఇటు వస్తే ఏంటి? మల్టిప్లై అవుతుందా? 30. అప్పుడు ఏ ప్లస్ సి వాల్యూ ఎంత వస్తుంది? 30 మైనస్ 12 అంటే ఏంటి? 18. సో ఏ ప్లస్ సి వాల్యూ వచ్చేసింది. మరి ఏ ప్లస్ సి వాల్యూ ఎందుకు ఫైండ్ అవుట్ చేసాము అంటే అక్కడ ఏకి సికి రేషియో ఇచ్చాడు చూడండి. ఏకి సికి రేషియో ఏంటి? 7:3నా? 7:2. అంటే సి అనేది 7 పార్ట్స్ ఉంటే ఏ అనేది ఏంటి? 2 పార్ట్స్ ఉంది. ఎందుకు? నేను సిని లార్జెస్ట్ వన్ అనుకున్నాను కాబట్టి. సో ఈ రెండింటి సమ్ ఎంత అంటే 7 పార్ట్స్ ప్లస్ 2 పార్ట్స్, ఓవరాల్గా ఎన్ని? 9 పార్ట్స్. 9 పార్ట్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 18. మనల్ని ఏమడుగుతున్నారు? దేర్ డిఫరెన్స్ అంటున్నాడు. సో 7 పార్ట్స్కి 2 పార్ట్స్కి డిఫరెన్స్ ఎంత? 5 పార్ట్స్. సో 9 పార్ట్స్ 18 అయితే 5 పార్ట్స్ ఏమవుతుంది? ఇంటూ 2 ఇంటూ 2నా? సో దట్ ఈస్ 10 ఈస్ ది ఆన్సర్. 10 ఈస్ ది ఆన్సర్. అయితే నాకేంటి అంటే ఈ క్వశ్చన్ చదవగానే నేను ఆప్షన్స్ మీద ఒకసారి ఫోకస్ పెట్టేసరికి నాకు డైరెక్ట్ సొల్యూషన్ వచ్చింది. బట్ నేను అలా డైరెక్ట్ సొల్యూషన్ చెప్పడం వల్ల ఏంటి అంటే సగం మందికి అర్థం కాదు. మరి నాకు డైరెక్ట్ సొల్యూషన్ ఎలా వచ్చింది అని అంటే అయితే ఇట్ డిపెండ్స్ ఆన్, టోటల్లీ డిపెండ్స్ ఆన్ ఆప్షన్స్ అనమాట. ఆప్షన్స్ ప్రతిసారి ఇలానే ఇవ్వాలని రూల్ లేదు కదా. ఇక్కడ ఏం చేశాడు చూడండి. క్వశ్చన్ ఏం అడిగాడు అంటే లార్జెస్ట్ నెంబర్కి స్మాలెస్ట్ నెంబర్కి మధ్యలో డిఫరెన్స్ అడిగాడా. మరి లార్జెస్ట్ నెంబర్ స్మాలెస్ట్ నెంబర్స్ అనేవి ఏ రేషియోలో ఉన్నాయి చూడండి? 7:2. సో 7:2 నా రేషియో. ఈ రెండింటి డిఫరెన్స్ అంటే డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్? 5 పార్ట్స్. సో 5 పార్ట్స్ అంటే మనకు వచ్చే సొల్యూషన్ అనేది ఎలా ఉంటుంది? 5 మల్టిపులా? 5 యొక్క గుణిజం అయి ఉంటుందా? 8 అనేది 5 మల్టిపుల్ కాదు, 12 అనేది 5 మల్టిపుల్ కాదు, 14 అనేది 5 మల్టిపుల్ కాదు. బేసిక్గా మనకి ఇక్కడ ఒకటే వాల్యూ 5 మల్టిపుల్ ఇచ్చాడు. లేదు ఆప్షన్లో 2, 3, 5 మల్టిపుల్స్ ఇచ్చాడు అంటే డెఫినెట్గా ఇది సాల్వ్ చేయాల్సిందే. బట్ లక్ ఎప్పుడన్నా ఫేవర్ చేసినప్పుడు ఏంటి అంటే ఒక్కటే 5 మల్టిపుల్ ఇచ్చాడు అంటే డైరెక్ట్ దానికి వెళ్ళిపోవచ్చు. సో అడిగింది లార్జెస్ట్ స్మాలెస్ట్ కి మధ్యలో డిఫరెన్స్ అన్నాడు. సో లార్జెస్ట్ కి స్మాలెస్ట్ కి మధ్యలో డిఫరెన్స్ అనేది ఎన్ని పార్ట్స్ అంటే 5 పార్ట్స్ ఉంది. సో అంటే మనకు సొల్యూషన్ డెఫినెట్ గా 5 మల్టిపుల్ అవుతుంది. సో 5 మల్టిపుల్ ఉన్న ఆప్షన్ ఒకటే కాబట్టి దానికి వెళ్ళిపోతాం. హియర్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ ట్రూ అంటున్నాడు. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు? 12th రూట్ ఆఫ్ 3, 15th రూట్ ఆఫ్ 4, 20th రూట్ ఆఫ్ 6 ఇచ్చాడు. ఉన్న ఆప్షన్స్ అన్నింటిలో కూడా మనకి ఈ 3 వాల్యూసే ఇచ్చాడు. ఏంటంటే ఒకటి 12th రూట్ ఆఫ్ 3, ఇంకొకటి 15th రూట్ ఆఫ్ 4, ఇంకొకటి వచ్చేసి 20th రూట్ ఆఫ్ 6. ఎలా సాల్వ్ చేస్తాం ఈ క్వశ్చన్స్ని? సర్ట్స్ అండ్ ఇండిసెస్ అనే టాపిక్లో డిస్కస్ చేసాం. ఫస్ట్ ఇది ఏ ఫార్మేట్లో ఉంది? nth రూట్ ఆఫ్ a. nth రూట్ ఆఫ్ a అంటే ఏంటి? a పవర్ 1/n. ఎస్, అంటే ఇప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు? 3 పవర్ 1/12. ఇది వచ్చేసి ఏంటి? 4 పవర్ 1/15. ఇది వచ్చేసి ఏంటి? 6 పవర్ 1/20. పవర్స్ అనేవి
ఎలా ఉన్నాయి, రేషియోస్ లో ఉన్నాయి. బేసిక్ గా 3/12 అని అనుకోండి, ఈ 1/12 రాకుండా 3/12 అంటే ఏం చేస్తాం, 3ని 12 టైమ్స్ మల్టిప్లై చేసి చెక్ చేస్తాం. ఆ ఎగ్జామ్ లో అంతసేపు కూడా మనకి సొల్యూషన్ ఉండదు. పవర్స్ అనేవి పెద్ద పెద్ద పవర్స్ ఇచ్చినప్పుడు ఏం షార్ట్ కట్ యూజ్ చేస్తాం అనేది యాప్ లో చెప్పాం. ఇలా ఇచ్చాడు 3² 2³ అలానే 4/1. వీటిల్లో పెద్దదేది చిన్నదేది అంటే ఈజీగా చెప్పొచ్చు. 3² అంటే 9, 2³ అంటే 8, 4/4 అంటే 4. పెద్దదేది అంటే ఇది, చిన్నదేది అంటే ఇది. బట్ ఇక్కడ పవర్స్ అనేవి రేషియోలో ఇచ్చాడు. పవర్ రేషియోలో ఇచ్చినప్పుడు దాన్ని ఎప్పుడుగానే ఏం చేయాలి మనం అంటే ఫ్రాక్షన్ లో ఇచ్చాడు అని అంటే దాన్ని ఏంటి, ఇంటీజర్ కి కన్వర్ట్ చేయాలి. ఇంటీజర్ కి కన్వర్ట్ చేయడానికి ఏం షార్ట్ కట్ యూజ్ చేస్తామని చెప్పాను, ఈ డినామినేటర్స్ ఏవైతే ఉన్నాయో 12, 15, 20 వీటికి ఏం చేస్తామని చెప్పుకున్నాం, ఎల్సిఎం. సో ఎల్సిఎం ఆఫ్ 12, 15, 20. ఎల్సిఎం షార్ట్ కట్స్ అనేవి మనం యాప్ లో డిస్కస్ చేసాము. బట్ ఇక్కడ నేను బేసిక్ షార్ట్ కట్ అనేది యూజ్ చేస్తున్నా. ఏంటి చెప్పండి, ఫస్ట్ ఇలా దేనికైనా ఎల్సిఎం అడిగాడు అంటే హైయెస్ట్ వాల్యూ మీద ఫోకస్ పెడతాం. సో ఇప్పుడు ఇక్కడ 20 అనేది హైయెస్ట్ వాల్యూ. మరి 20 అనేది 12 మల్టిపుల్ అలానే 15 మల్టిపుల్ అయితే 20 ఎల్సిఎం అవుతుంది. బట్ ఈ 20 అనేది 12 మల్టిపుల్ కాదు, 15 మల్టిపుల్ కాదు. మల్టిపుల్ అంటే ఏంటి, 12 టేబుల్లో వస్తుందా 20 అనేది, రాదు. నెక్స్ట్ ఇది కాదు కాబట్టి 20 మల్టిపుల్, 20 × 2 ఏంటి 40. మరి 40 అనేది 12 మల్టిపుల్ అలానే 15 మల్టిపుల్ అవుతుందా, కాదు. సో అందుకని 40 కూడా కాదు. నెక్స్ట్ 20 టేబుల్లో నెక్స్ట్ మల్టిపుల్ ఏంటి, ఇది 21 × 20, 22 × 40, నెక్స్ట్ 23 × 60. ఈ 60 అనేది 12 మల్టిపుల్, ఎందుకు అంటే 12 టేబుల్లో 5 టైమ్స్ పాసిబుల్ అవుతుంది. అలానే 15 మల్టిపుల్, 15 టేబుల్లో 4 టైమ్స్ పాసిబుల్ అవుతుంది. సో అందుకని ఎల్సిఎం ఏమవుతుంది 60. ఆ ఎల్సిఎంతో ఏం చేస్తామని చెప్పుకున్నాం, మల్టిప్లై చేస్తామా. సో ఇది ఇంటూ 60 ఇంటూ 60 ఇంటూ 16. సో అప్పుడు దీని వాల్యూ ఏంటి, 12 1s are 12 5s are 15 1s are 15 4s are 20 1s are 23s are. సో ఇదేమొచ్చింది 3/5, 4/4, 6/3. 3/5 అంటే ఏంటి, 3ని 5 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 3 3s are 9, 9 3s are 27, 27 3s are 81, 81 3s are 243. 4/4 అంటే ఏంటి, 4² అంటే ఏంటి 16. సో 16 × 16 256. 6/3 అంటే ఏంటి, 6³ వాల్యూ 216. సో ఇక్కడ ఏంటి గ్రేటర్ దాన్ సింబల్స్ యూజ్ చేశాడు కాబట్టి హైయెస్ట్ వాల్యూ ఏంటి ఇదా అంటే ఏంటి 15th రూట్ ఆఫ్ 4. తర్వాత ఏంటి 243 అంటే ఏంటి అది 12th రూట్ ఆఫ్ 3. సో ఫైనల్ గా లీస్ట్ వాల్యూ ఏంటి 20th రూట్ ఆఫ్ 6. సో ఆప్షన్ అనేది ఎక్కడుంది చూడండి, ఆప్షన్ సి ఇస్ ది ఆన్సర్. Here is the last question for today's session. The product of roots of the equation a² minus 5a plus u equals to 10 is minus 8. సో ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్, వర్గ సమీకరణాల నుండి క్వశ్చన్. సో ఒక వర్గ సమీకరణం యొక్క మూలాలు ఏవైతే ఉన్నాయో ఆ మూలాల లబ్ధం వచ్చేసి -8 అంట. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ యూ. అది అక్కడ యూ అనే వేరియబుల్ ఏదైతే రాశాడో దాని వాల్యూ ఎంత అంటున్నాడు, గుర్తుందా. బేసిక్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి అంటే స్టాండర్డ్ ఫామ్ ax² + bx + c = 0. దీనికి మనకి ఏముంటాయి, రూట్స్ 2 ఉంటాయి. ఏంటివి అవి, ఆల్ఫా బీటా అనుకుంటున్నా నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా బీటా అనుకుంటున్నా. మనకు క్వశ్చన్స్ ఏమడుగుతాడని చెప్పుకున్నాం, సమ్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా అడగొచ్చు, లేదు ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా బీటా అడగొచ్చు. ఇవి ఎలా వచ్చాయి అనేది కూడా ఎగ్జాంపుల్స్ యాప్ లో డిస్కస్ చేసాం. సో ఆల్ఫా ప్లస్ బీటా ఏమవుతుంది -b/a అంటే -x కోఎఫిషియంట్ బై x² కోఎఫిషియంట్. ఆల్ఫా బీటా ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఏమవుతుంది c/a. ఇక్కడ మనకి ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు, a² - 5a + u = 10. మరి ఇది స్టాండర్డ్ ఈక్వేషన్ అంటే కాదు. ఈక్వేషన్ అంటే ఏమవ్వాలి అంటే =0 రాయాలి. బట్ ఇక్కడ =10 ఉంది కాబట్టి ఇది వస్తే ఏంటి -10 = 0నా. ఇది ఇప్పుడు స్టాండర్డ్ ఈక్వేషన్. దీంట్లో ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఎంత -8 అంటున్నాడు. సో ప్రోడక్ట్ రూట్స్ నేను ఆల్ఫా బీటా అనుకుంటున్నా, వాటి ప్రోడక్ట్ ఎంత -8. మరి ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఫార్ములా ఏం రాసాం, c అంటే ఏంటి కాన్స్టెంట్ టర్మ్ బై a అంటే ఏంటి x² కోఎఫిషియంట్. ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ ఏంటి, ఇది a² టర్మ్, ఇది a టర్మ్, ఇది కాన్స్టెంట్ టర్మ్. కాన్స్టెంట్ టర్మ్ ఏంటి u - 10 బై
ఏ స్క్వేర్ కోఎఫిషియంట్ యొక్క గుణకం ఎంత 1 ఈక్వల్స్ టు -8. సో అప్పుడు u ఈక్వల్స్ టు -10 ఇటు వస్తే +10. సో -8 + 10. సో 10 - 8 ఎంత 2. దట్ ఈస్ ఆప్షన్ డి ఈస్ ది ఆన్సర్. సో ఇవి మనకి ఓవరాల్గా డే నెంబర్ 7 నుండి ప్యూర్ మ్యాథ్స్కి రిలేటెడ్ క్వశ్చన్స్. అయితే హోంవర్క్ క్వశ్చన్ ఇవ్వాలి కదా. సో హియర్ ఇస్ ది హోంవర్క్ క్వశ్చన్. ఇఫ్ a plus b equals to 90 degrees and cos b equals to 1/3, then find the value of sin a అంటున్నాడు. సో దీన్ని హోంవర్క్ చేసి కమెంట్ సెక్షన్లో ఆన్సర్ అనేది పెట్టండి. అలానే ఈ రోజు సెషన్ ఏదైతే ఉందో దాంట్లో మనం 10 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసాం కదా. సో వాటి నుండి మీరు ఎన్ని సాల్వ్ చేయగలిగారు అనేది కూడా కమెంట్ సెక్షన్లో పెట్టండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీవన్. బాయ్, టేక్ కేర్.